ప్రైజ్ ద లార్డ్. స్నేహితులారా, పరిశుద్ధ గ్రంథం బైబిల్లో పాత నిబంధనలో దేవుడు తన ప్రజలను సరైన విధంగా పరిపాలించడానికి ప్రవక్తలను వారికి అందుబాటులో ఉంచాడు. దేవుని ఉద్దేశము ప్రవక్తలు ప్రజలకు అందుబాటులో ఉండడం అంటే నేను అందుబాటులో ఉన్నట్టే అనే ఉద్దేశం చొప్పున ప్రవక్తలను ప్రజలకు ముందు దేవుడు పెట్టాడు. అదేవిధంగా దేవుని బిడ్డలారా, నూతన నిబంధనకు వచ్చేసరికి అపోస్తలుడైన పౌలు తాను చెరసాలలో ఉన్నప్పటికీ మరి అప్పుడు నూతనంగా కట్టబడిన సంఘాలు ఎక్కడ బలహీనమవుతాయో, ఎక్కడ తిరిగి వెనుకకు చూసే పరిస్థితులు వస్తాయో అనే ఉద్దేశం చొప్పున తాను ప్రజలకు అందుబాటులో ఉండాలి, లేక విశ్వాసులకు అందుబాటులో ఉండాలి. అలా ఉండాలి అని అంటే ఎలా అనేది ఆలోచించి ఉత్తరాల ద్వారా పౌలు గారు మరి విశ్వాసులకు అందుబాటులో ఉండడానికి ప్రయత్నం చేశాడు. నాకెందుకులే, నేను చెరసాలలో ఉన్నాను, సంఘాలు అయితే కట్టాను, వారు చూసుకుంటారు, ఇంకా నాకెందుకు ఈ బాధ అని పౌలు అనుకోలేదు. లేక నాకెందుకులే, సృష్టించేశాను, ప్రజలను చేశాను, ఇంకా వారు జీవిస్తారు, నాకెందుకులే అని దేవుడు కూడా అనుకోలేదు కదా. అలాగే మరి ఒక విశ్వాసి దేవుని మహాకృపను బట్టి రక్షించబడి ఎన్నో అనుభవాల గుండా నడుస్తూ ఉన్నతమైన స్థానానికి వెళ్ళడం జరుగుతుంది. కావలసిన వాక్య జ్ఞానం, కావలసినంత అనుభవాలు ఆ విశ్వాసికి ఉన్న తర్వాత మరి ఇహలోక రీతిగా కూడా ఎంతో ఆశీర్వదించబడిన తర్వాత కూడా ఇంకా ఈ జీవితం ఇప్పటికీ చాలు, ఇహలోక రీతిగా జీవించడానికి కావలసిన వనరులు ఉన్నాయి, మరి ఆత్మీయంగా కావలసినంత వాక్య జ్ఞానము, పరిశుద్ధాత్మ బలము అన్నీ ఉన్నాయి నాకు, నేను పరిశుద్ధంగా ఉన్నాను, చాలు నాకు ఇది అనుకోవడము సరి అయినది కాదు. దేవుని బిడ్డలారా, బలహీనులైన విశ్వాసులకు నీవు అందుబాటులో ఉండాలి. వారు బలహీనులు, వారు వేషధారులు కనుక వారితో నేను ఉండడం సరికాదు అని దేవుని బిడ్డగా నీవు ఆలోచించడం సరి అయినది కాదు. ఆ దేవాది దేవుడే తన ఉన్నతమైన స్థానాన్ని వదులుకొని నా బిడ్డలకు నేను అందుబాటులో ఉండాలి అని ఎన్నో రీతులుగా, ఎన్నో విధాలుగా ప్రవక్తల ద్వారా దేవుడు మాట్లాడాడు. పౌలు ఎన్నో విధాలుగా సంఘాలను బలపరుస్తూ ఎంతో త్యాగపూరిత జీవితాన్ని పౌలు గారు జీవించారు. మరి నీ త్యాగపూరితమైన జీవితం ఏది? నేను పరిశుద్ధురాలిని, నేను పరిశుద్ధుని, నాకు ఒక స్టేటస్ వచ్చేసింది కాబట్టి నేను ఇక్కడే ఉంటాను, తోటి విశ్వాసుల విషయం నాకు అనవసరం అని నీవు అనుకోవడము న్యాయమేనా? దేవుని బిడ్డలారా, ఆలోచిద్దాం. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగియుండుడి అనే ఆ మాటకు అర్థాన్ని మరి ఒకసారి ఆలోచిద్దాం. దేవునికి మహిమకరంగా జీవిద్దాం. అట్టి కృపలో దేవుడు మనల్ని నడిపించును గాక. ఆమేన్.